మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమైందా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని చెబుతున్నాయి. సురేఖ సొంత జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా గూడూరులో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అయితే అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటోను ముద్రించలేదు. జిల్లా మంత్రి సీతక్క, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలు వేసిన అధికారులు కొండా సురేఖ ఫోటోను మాత్రం వేయలేదు. దీంతో కొండాను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే చర్చ సాగుతోంది. కొండా వర్గీయులు మాత్రం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రోజు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే అధికార కార్యక్రమం అయితే ఈ రోజు జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఫ్లెక్స్ లో మాత్రం మంత్రి కొండా సురేఖ ఫోటో మాత్రం తీసివేశారని చెప్పొచ్చు. ఇదంతా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలకైతే కూడా స్మార్ట్ కార్డ్స్ అయితే ఈ రోజు అయితే డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరి ముఖ్యమంత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఫోటోలన్నీ అందరూ కూడా వేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి కొండా సురేఖ ఫోటోలు మాత్రం వీరు తొలగించారని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంత కాలం నుంచి కూడా జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో కూడా ఇక్కడ ముందస్తుగానే తనను మంత్రి పదవి నుంచి తీసివేస్తామని చెప్పి కొన్ని సంకేతాలు కూడా దీని ద్వారా వెల్లడవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం, అదేవిధంగా కొండా సురేఖపై కూడా నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత ఈ క్రమశిక్షణ కమిటీ వెంటనే దానిపై వివరణ అడగటం, ఆ తర్వాతకి కొండా సురేఖ కూడా దానికి సంబంధించినటువంటి ఒక లేఖను కూడా రాసి పంపడం జరిగింది. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూడా క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికనైతే తయారు చేసింది. ఆ నివేదిక కూడా ఇప్పుడు ఏఐసీకి సంబంధించిన పెద్దల వద్ద కూడా ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, అదేవిధంగా మంత్రి పదవి నుంచి కూడా బర్తరఫ్ చేస్తారంటూ కూడా కొన్ని ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సొంత జిల్లా ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మాత్రం అందరి మంత్రుల ఫోటోలు ఉన్నాయి. కానీ కొండా సురేఖ ఫోటో లేకపోవడం ఒక చర్చకైతే దారి తీసిందని చెప్పొచ్చు. ఇది కూడా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొన్నటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో కూడా ఈ ఫోటో లేకపోవడంపై కూడా ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు కొండా సురేఖకు సంబంధించినటువంటి అభిమానులు అయితేంది, ఆమెకు దగ్గర ఉన్నటువంటి నేతలైతే కూడా ఒక్కసారిగా విస్మయానికి అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం అనుకోకుండా జరిగిందా లేదా కావాలని చేశారంటే దాంట్లో ఇంకా వివరణ రావాల్సి ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కూడా తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తారని చెప్పి ఒకవైపు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈ సొంత సంబంధించిన జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం మాత్రంపై దాంట్లో కూడా పూర్తిగా వివరాలు తెలియాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.